హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారు. ఇక హామీ ఇచ్చినటువంటి ప్రకారమైన రైతు రుణమాఫీని అయితే విడుదల చేయబోతున్నారు. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కొద్దిసేపటి క్రితమే మనకు కీలక ప్రకటన అయితే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు రుణమాఫీని వీరికి మాత్రమే రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఎవరికి రైతు రుణమాఫీ రద్దు అవుతుంది, ఎందుకు రద్దు చేస్తున్నారు, ఇక ఎవరికి రైతు రుణమాఫీ అనేది అమలు చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన కీలక ప్రకటన అయితే చేశారండి. 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కూడా ఆయన కీలక ప్రకటన అయితే చేశారు. ఇప్పటికే మంత్రుల దగ్గర నివేదికలు తెప్పించుకుంటున్నటువంటి ఆయన ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా రైతు రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇక రైతు రుణమాఫీని ఇప్పటికే 3 విడతల్లో పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఆయన చెప్పినట్లు 3 విడతల్లో రైతు రుణమాఫీ అమలు అవుతుంది. ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారో వారి యొక్క రైతు రుణమాఫీని అయితే రద్దు చేయరు, వారికి రైతు రుణమాఫీ వర్తించదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు, అంతేకాకుండా మనకు మిగిలిన వారికి కూడా, అంటే ఆదాయ పన్ను కట్టేవారు, ఇలాంటి వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ వర్తించదు. పెద్ద పెద్ద భూస్వాములకు కూడా మనకు రైతు రుణమాఫీ వర్తించదని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే తీసుకొచ్చారు. ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా రైతు రుణమాఫీ అనేది మొదలవుతుంది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా